ఓకే. రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. అయితే ఈ రోజున మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ ఉన్నటువంటి పాలక పార్టీలు, మరి ప్రతిపక్ష వైసీపీ పార్టీ బీసీలకి ఎంత అన్యాయం చేస్తుంది అనే దృష్టితో మేము బీసీల కులగణన ఉద్యమం గురించి బీసీ సమన్వయ కమిటీని ఒకటి ఏర్పాటు చేశాం. ఈ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయటమే కాకుండా మరి ఆఫీస్ బేరర్స్, అటు జిల్లా నుంచి వచ్చినటువంటి చైర్మన్లు, కన్వీనర్లు, అలానే రాష్ట్ర స్థాయిలో కూడా చైర్మన్ అంగడాల పూర్ణచంద్రరావు గారు, మరి బీసీ రమణ గారు ఆయన కన్వీనర్గా ఉన్నారు. వీరందరితో కలిపి ఈ రోజున ఈ 2 రోజుల పాటు ఇక్కడ కృష్ణానది తీరాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. బీసీలకి చారిత్రకంగా ఎంత అన్యాయం జరిగింది, ఇంకా ఎలా జరుగుతుంది, ఇలాగే కనుక బీసీలు పడి ఉంటే ఎప్పటికైనా సరే మరి వెనకబడిన తరగతులు ఇంకా మరింత వెనక్కి నెట్టివేయబడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మా బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్యాయం ఒక పక్కన మనం తెలంగాణలో చూడండి. తెలంగాణలో కులగణన చేశారు. ఆ రిపోర్ట్ని, సర్వే రిపోర్ట్ని మరి అసెంబ్లీలో కూడా పెట్టారు. మోడీ ప్రభుత్వం మరి క్యాస్ట్ సెన్సస్ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా కిమ్మనకుండా కూర్చుంది. మోస్ట్ ప్రాబబ్లీ క్యాస్ట్ సెన్సెస్ మోడీ ప్రభుత్వం చేపట్టకపోవచ్చు. సడన్ గా ఒక అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుని సెన్సెస్ కి మేము ఉత్తర్వులు ఇచ్చాం, సెన్సెస్ చేసుకోండి అంటారు. అప్పటికి అసలు సమయం మించిపోతుంది. ఎవరు కూడా ఉద్యమం రూపంలో ఎదిరించేటువంటి పరిస్థితి లేకుండా మరి బీజేపీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో వ్యవహరిస్తుంది. రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ చేయాలని చెప్పడం ద్వారా మరి అక్కడ తెలంగాణలో జరిగింది క్యాస్ట్ సెన్సెస్. అవకతవకలు ఉన్నాయి, తప్పులు తడకలు ఉన్నాయని అక్కడ ఇంకా బీసీలు ఇంకా ఉద్యమిస్తున్నారు. మరి ఓ పక్కన తెలంగాణ మన పక్క రాష్ట్రంలో బీసీ ఉద్యమం అంత ఉవ్వెత్తునుంటే మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూడండి. 2 కులాల మధ్య నలిగిపోతున్నది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో. 2కి చెడిన రేవళ్లాగా తయారైంది. మరి ఇక్కడ కులగణన అనేది సర్వే జగన్ ప్రభుత్వం చేసింది. జగన్ ప్రభుత్వం చేసినాక ఆ సర్వే రిపోర్ట్ బయటపెట్టలా. ఎందుకు బయటపెట్టలా? రెడ్ల సంఖ్య ఎంత తక్కువో బయటకు వచ్చేస్తుంది, బీసీల సంఖ్య ఎంత ఎక్కువో ప్రజలకు తెలిసిపోతుంది, ఏ కులం ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది. అందుకనే జగన్ ప్రభుత్వం ఆ సర్వే డేటాని బయటపెట్టలేదు. మరి వాళ్ళకున్న అవగాహన ఏంటంటే మనం స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయితే రెడ్లు 659 మంది అయ్యారు. 659 మంది ఎమ్మెల్యేలు అంటే చూడండి వాళ్ళ శాతం ఉన్నది ఎంత. 5% ఉంటే దానికి 4 5 ఎమ్మెల్యేలు అయిపోయారు. అలానే సో ఎప్పుడైతే ఈ నిజం బయట బట్టబయలు అవుతుందో వైసీపీకి నష్టం జరుగుతుంది. ఎలక్షన్లు ఉన్నాయి, ఖచ్చితంగా బీసీలు వ్యతిరేకిస్తారు, సో మాకు అన్యాయం జరుగుతుందనే విషయం తెలుస్తుందని చెప్పి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం ఆ సర్వే నివేదికను బయటపెట్టల. సరే చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వాన్ని వదిలించుకున్నావురా బాబు అన్నట్టే ఈ ప్రభుత్వం వచ్చింది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ప్రతి సమస్య మీద శ్వేతపత్రాలు ఇచ్చింది. మరి ఈ సర్వే మీద ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేదు? వైసీపీ ప్రభుత్వం చేసిన సర్వే తప్ప రైటా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఈరోజు తెలంగాణలో ఏదైనా సర్వే చేశారు, పని అయితే చేశారు, తప్పో రైటో ఒక పని జరిగింది, మరి అదే పని చేయొచ్చు కదా. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పనో ఒప్పనో చేయొచ్చు కదా. అయితే వీళ్ళకు కూడా ఆ సర్వే నివేదికలో ఉన్నటువంటి సంఖ్యాబలం, కమ్మ కులం యొక్క సంఖ్యాబలం చూస్తే చాలా తక్కువ. కానీ కమ్మ ఎమ్మెల్యేలు అయ్యింది 549 మంది అయ్యారు ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. వాళ్ళు ఉన్నదానికి కేవలం ఒక 100 ఎమ్మెల్యేలు అయితేనే ఎక్కువ. 100 కాదు, 549 ఎమ్మెల్యేలు అంటే 2902 మంది ఎమ్మెల్యేలలో కమ్మ ఎమ్మెల్యేలు 549 మంది అయ్యారు. ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. కానీ వాళ్ళు ఇద్దరు కలిపి అయిన ఎమ్మెల్యేలు 114. కమ్మారెడ్లు కలిపితే 1207 ఎమ్మెల్యేలు అయితే యాదవులు గౌట్లే అయ్యింది కేవలం 114. అంటే బీసీ మిగిలిన బీసీలు మొత్తం లెక్కేసుకుంటే ఈ రాష్ట్రంలో అయింది 498 మంది ఎమ్మెల్యేలు. ఈ విషయాలు తెలిసిపోతున్నాయి.
ప్రజలకు తెలుస్తుంది. అట్లానే వీళ్ళు సర్వే డేటా కనుక బయట పెడితే కమ్మారెడ్డి కులాల సంఖ్య ఎంత తక్కువ ఉందో ప్రజలకు తెలిసిపోతుంది. తెలిసిన నేపథ్యంలో మనకి ఇబ్బంది అవుతుందనే చంద్రబాబు ప్రభుత్వం జగన్ చేసినటువంటి లెక్కల్ని బయటపెట్టట్ల. అందుకనే బీసీ సమన్వయ కమిటీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలని ఏర్పరచుకుని కులగణన ఉద్యమాన్ని ఒక తెలంగాణ బీసీల స్ఫూర్తితో మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఒకటి మాత్రం చెప్తున్నా మీ ద్వారా ఈ ప్రభుత్వాలకి ఇప్పటికైనా సరే అధికారాన్ని పంచడం నేర్చుకోండి. మీరు టీడీపీ మేనిఫెస్టోలో క్లియర్ గా ఇచ్చారు 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని. బీసీల సంరక్షణ చట్టం తెస్తామని చెప్పారు. మరి సంరక్షణ చట్టం ఇంతవరకు ఎందుకు తేలేదు చెప్పండి. దానికి ఏమైనా రూపాయి ఖర్చు అవుతుందా? అలాగే సర్వేకి ఏమైనా ఖర్చు అవుతుందా? ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఏమైనా ఖర్చు అవుతుందా? మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇవ్వదలుచుకోలేదా? దాన్ని దాటవేస్తారా? మరి మీ ప్రభుత్వమే సెంటర్లో కూడా ఉంది. సెంటర్లో మోడీని కన్విన్స్ చేసి ఖచ్చితంగా కులగణన చేపట్టమని చెప్పి డిమాండ్ చేయొచ్చు చంద్రబాబు ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ చేయొచ్చు. ఎందుకు చేయట్లా? ఓ పక్క లడ్డు వివాదం అనో లేకపోతే ఇంకో వివాదం తీసుకుని ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటం తప్పిస్తే ప్రజలకు పనికొచ్చేది ఈ రోజున సగం పైగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు పనికొచ్చేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టట్లేదు. ఈ విషయంలో ప్రజలకు ముందుకెళ్తాం. మరి అంగడాల పూర్ణచంద్రరావు గారి నాయకత్వంలో, మరి బీసీ రమణ గారి నాయకత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఇది అందరి బీసీలు ఎటువంటి ప్రాంతీయ భేదం కానీ లేకపోతే పార్టీ భేదాలు లేకుండా ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ బీసీ సమన్వయ కమిటీ ఏ పార్టీకి అనుబంధంగా కానీ ఏ పార్టీకి విరోధంగా కానీ లేదు. అలానే ఏ సంఘాలతో కూడా అన్ని సంఘాలనే కలుపుకొని బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనార్టీ సంఘాలను కూడా కలుపుకొని, అలానే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, నాయకులందరినీ కలుపుకొని ఒకే ఒక ఏజెండాతో, అదే బీసీ కులగణన, సమగ్ర కులగణన ఈ రాష్ట్రంలో జరగాలని, ఏ కులం ఎంతమంది ఉంటారో మేము ఎంత ఉన్నామో మాకంత వాటా రావాలనే ఉద్దేశంతో మేము ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేస్తాం.